అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. మొత్తానికి ఆర్జీవి అసలుకి ఈ యొక్క ఆర్జీవి అంటే సాధారణ ప్రజలకు కానీ ఈయన అర్థం కాదు, అదేవిధంగా ఆయన ట్వీట్లు కూడా అర్థం కావు. సాధారణంగా ఎవరైతే ట్వీట్లు ట్విట్టర్లో హ్యాండిల్ ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి కూడా ఆర్జీవి అనేది ఒక అర్థం కాని వ్యక్తి. కొత్తగా ఈ కేసుల ఉచ్చులు ఊరుకున్నటువంటి ఆర్జీవికి సంబంధించి మరొక ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. అసలు ఆ ట్వీట్ దేనికి సంబంధించింది, ఎవరిని ఉద్దేశించి ఆర్జీవి ఆ ట్వీట్ చేశాడు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. మేడం, మనం చూస్తూ ఉన్నాం ఆర్జీవి గారికి ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో ఈ సోషల్ మీడియా మార్ఫింగ్ చేశారని చెప్పేసి ఆ కేసులో ఉచ్చులో బిగించుకొని పరారులో ఉన్నాడు. ఈ సంఘటనలన్నీ జరుగుతూ ఉంటే ఓ పక్క మళ్ళీ ఈ యొక్క ట్వీట్లతో మళ్ళీ ఆయన సోషల్ మీడియా అకౌంట్లో హడావుడి మొదలుపెట్టాడు. ఏంటంటారు ఆ ట్వీట్ దేన్ని ఉద్దేశించిందంటారు? పుష్ప 2 సినిమాకి సంబంధించండి. ఆయన అంటే అల్లు అర్జున్ గురించి మంచిగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అంటే ఆర్జీవిని మామూలుగా మనం పట్టించుకోకర్లా. అయితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మాట్లాడుతున్నాడు. అంటే మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ బయటికి రావటం అనేది హీస్ ఫీలింగ్ హ్యాపీ. ఒకటి. 2, ఈ టికెట్ల పెంపు మీద ఆయన మాట్లాడుతున్నాడు. టికెట్ల పెంపు అనేదాన్ని ఒక ఇడ్లీతో పోల్చి ఆయన అంటే ఒక హోటల్లో ఒక ఇడ్లీ 1000 రూపాయల ధర ఉంటే అది కొంతమంది తినొచ్చు, కొంతమంది తినకపోవచ్చు అంటాడు. తర్వాత మీరు బ్రాండెడ్ బట్టల విషయానికి వస్తే బ్రాండెడ్ ఏదైనా కూడా షర్ట్ కావచ్చు, ప్యాంటు కావచ్చు, ఏదైనా మీరు బ్రాండెడ్కి కంప్లైంట్ చేయరు కదా, మరి టికెట్కి ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారు? అదే ఆయన చెప్పింది. వీటన్నింటినీ మించి ఆయన ఇంకొక మాట అన్నాడు. అసలు ఏమన్నారంటే మెగా బలి అల్లు అర్జున్ ఇంక మీదట ఈ పుష్ప 2 హిట్ తోటి ఆయన మెగా బలి అవుతాడు. మెగా కాంపౌండ్తో సంబంధం లేదు, అంటే మెగాస్టార్ కుటుంబం కాదు ఈయన మెగా బలి అని. కానీ మెగా బలి అనే పదం సూట్ కాదు, నెంబర్ 1. నెంబర్ 2, అసలు బలి అనేది అక్కడ ఉంది. బాహుబలి వేరు, బాహుబలికి మెగా బలికి సంబంధం లేదు. ప్లస్ అల్లు అర్జున్ యాక్చువల్గా మీకు ఇప్పుడు అసలు మెగా అనేది వద్దనుకుంటున్నాడు. అది నీకు అర్థం కాలే వర్మకి. ఇప్పుడు అల్లు అర్జున్ ఏం కోరుకున్నాడు? తన సెల్ఫ్ ఐడెంటిటీ కోరుకున్నాడు. ఒక అల్లు అర్జున్గా, ఒక అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చాను, అల్లు రామలింగయ్య మనవడు, ఒక అల్లు అరవింద్ కొడుకు, లేదు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, అల్లు అర్జున్ తాత అల్లు రామలింగయ్య అని చెప్పుకునే స్టేజ్కి వెళ్ళాలనుకుంటున్నాడు. సరే, మెగాస్టార్ చిరంజీవిని ఆయన దృష్టిలో పెట్టుకుని ఏకలవ్య శిష్యుల్లాగా అయ్యాడు, దాని గురించి ఎవడు కమెంట్ చేయడు, అతను చేయడు. కాకపోతే ఒక వ్యక్తి తనంతట తాను ఎదగాలనుకోవటం కూడా తప్పు కాదు. ఇవాళ పుష్ప 2 రేట్ల మీద చాలా సంచలనం జరిగింది. అయితే మీకు ఇవాళ తెలంగాణ హైకోర్టు ఆ విషయంలో నేను కలగజేసుకోనని చెప్పింది. అది ఆల్రెడీ గవర్నమెంట్ జీవో ఇచ్చేసింది ప్రభుత్వం. సో దాని మీద చర్చ అనవసరం. కాకపోతే రాత్రి ఇవాళ 1 గంటకు ఒక షో ఉంది, 5ంటికి ఒక షో ఉంది. ఆ షోల మీద ఒకళ్ళు వెళ్తే దాని మీద తర్వాత స్పందిస్తానని చెప్పింది. సో ఇవాళ పుష్ప 2 అనేది మనం చూడాల్సిన అంశం ఒకటేనండి. తెలుగు సినిమా అంతర్జాతీయంగా ఒక రికార్డ్ సృష్టించాలి, అదొక్కటే మనం ఆలోచించాల్సింది. ఇది అల్లు అర్జున్ సినిమానా, రామ్ చరణ్ సినిమానా, ప్రభాస్ సినిమానా, అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమానా కాదు. మీరందరూ కూడా ఇవాళ వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయా లేదా మనకు ఎందుకండి? ఇట్స్ నన్ ఆఫ్ ఆ బిజినెస్. ఇప్పుడు మీరు ఒక ఫిలిం అంటే ఒక సినిమా చూడాలి అనుకునే ఒక వ్యక్తిగా మీరు ఆలోచించాల్సింది సినిమా బాగుందా లేదా, నేను ఈ సినిమా చూడనా వద్దా, ఈ సినిమా హిట్ అవ్వాలా వద్దా, ఇంతవరకే. వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు ఉంటే ఉండనివ్వండి, ఉండకపోతే ఉండకపోనివ్వండి, వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో పోయేది మనం అవసరమా మనకి? వర్మ ఇవాళ మెగా ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేసాడు అని చెప్పక్కర్లా. అసలు నువ్వు ఇవాళ ట్వీట్ చేయడం ఎందుకు? ఫస్ట్ థింగ్ నీకొకటి, అసలు నీకు అరెస్ట్ అవుతాన్ని భయపడి నువ్వేమో బెయిల్కి వెళ్ళావా? అసలు అప్పుడు ఏమైనా మాట్లాడగలిగావా? ఇప్పుడు ఎందుకు ట్వీట్లు చేసిన పనికిమాలిన ట్వీట్లు? తర్వాత ఇవాళ మెగా కుటుంబం రాలేదు అంటే మొన్న మెగా కుటుంబాన్ని పిలవలేదు ఈవెంట్కి, లేదు మెగాస్టార్ని పిలవలేదు అనే టాక్ కూడా వచ్చిందండి. సరే, మెగా కుటుంబాన్ని పిలవకపోయినా ఇవాళ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు కదా, ఈ సినిమా హిట్ అవ్వాలి పుష్ప 2 అని కోరుకున్నాడు అతను. అంటే ఆ ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు బయటకు వచ్చారు. మొన్న పవన్ కళ్యాణ్ ఇష్టపడకపోతే జీవో వస్తుందా? అంటే ద అదర్ వే రౌండ్ ఆయన ఆశీర్వదించినట్టేగా. రెండోది, అల్లు అర్జున్ ఇంటికి మరి ఆ బర్త్డేకి ఎవరు వెళ్ళారు? అల్లు అర్జున్ని సురేఖ వాళ్ళు కలిశారు కదా, చిరంజీవి గారు వాళ్ళు. మరి వాళ్ళు బాగానే ఉన్నారు కదండి, మధ్యలో వీళ్ళందరూ ఎందుకు మాట్లాడటం? కాబట్టి వాళ్ళ ఆశీర్వచనాలు లేకుండా, లేకపోతే వాళ్ళ ఆశీర్వాదాలు లేకుండా అల్లు అర్జున్ అయితే లేడు. కాబట్టి పుష్ప 2 అనేది డెఫినెట్గా బంపర్ హిట్ అవుతుంది, సూపర్ డూపర్ హిట్ అవుతుందని అందరూ అనుకుంటున్నారండి. అవ్వాలని కూడా కోరుకుందాం. 2500 కోట్ల క్లబ్లో చేరుతుందని ఆశిద్దాం. ఓకే మేడం, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.